అది ఒక మహత్తరమైన మలుపు అని చెప్పుకోవాలి. ఎందుకంటే వన్ మ్యాన్ షోలు చేస్తున్నారు వీళ్ళు. ఆశీష్ విద్యార్థకుడు, మన అనుపమ్ ఖేరు, షబనాజ్మి, వీళ్ళు మరాఠీలోను హిందీలోను వన్ మ్యాన్ షోస్, వన్ ఉమన్ షోస్, వన్ మ్యాన్ షోస్ ఇట్లా ఒక 50 నిమిషాలు 45 నిమిషాలు ఒక్కళ్ళే చేస్తున్నారనే వార్త నేను విన్నాను. విన్న తర్వాత నేను కూడా చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి నాకు ఒక ఆరాటం. ఎట్లా అని చెప్పేసి అప్పుడు ఆశీష్ విద్యార్థి కూడా నేను చేశాను అని చెప్పాడు. అయ్యా 50 మినిట్స్ 60 మినిట్స్ చేశాను. ఇది మన రాజ్ బబ్బర్ గారి ఫస్ట్ వైఫ్ అనమాట, నదీరానా మేడం, ఆమె రాసింది అన్నాడు. సో ఆమె చేత నాకు ఒక పర్మిషన్ ఇప్పించి నేను తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసుకుని వేస్తాను అన్న. మిలాతాహం 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 అనేవాడు, దాన్ని ఎప్పుడు మిలాతల ఫోన్లో లేదనేది చెబుతుండేవాడు. సరే ఈ క్షణంలో నేను కూడా గుర్తుపెట్టుకోలేదు, ఎందుకంటే నాకు చిరనాటి మిత్రుడు, 44 సంవత్సరాలు స్నేహం మాది, పూసల వెంకటేశ్వరరావు గారు. అప్పట్లో ఏంటి బాబు వాళ్ళని అడిగేది ఏంటి అన్నాడు అని, మనమే చూద్దాం మనమే రాసుకుందాం అని చెప్పేసి ఆలోచించి ఒక అద్భుతమైన థాట్ తీసుకొచ్చి నా ముందు పెట్టాడు అన్నమాట. ఆ రోజు ఇలా చేసుకుందాం ఇలా చేసుకుందాం అని. బాగుంది, హ్యాపీగా. అదొక అద్భుతంగా ముందు 60 నిమిషాలకి రాశాడు, సరిపోయాడు. 60ని 75 చేసుకున్నాం, 75ని 90, 100 చేసేసుకున్నాం. ఇప్పుడు 100 నిమిషాలు అలెగ్జాండరు నేను ప్రదర్శిస్తున్నాను. 55 ప్రదర్శనలు అయినాయి. అది 100 చేయాలని నా కోరిక. ఏంటంటే అలెగ్జాండర్ అనగానే చాలామంది చారిత్రాత్మకమేమని అనుకుంటారు. కాదు, ఇది సోషల్. ఒక రిటైర్డ్ మేజరు, అతని జీవితం అది. ఎంతో మంది సమస్యలు ఉన్న వాళ్ళు అతనికి ఫోన్లు చేస్తుంటారు. ఇవన్నీ మా అదృష్టం ఏంటంటే కోట శ్రీనివాసరావు గారు, మన అల్లరి నరేష్, రఘుబాబు, ఝాన్సీ, సోమ, వీళ్ళందరి చేత, తెలంగాణ శకుంతలమ్మ, మన కొండవలస, వీళ్ళందరి చేత, సాయి కుమారు, బొమ్మాళి రవి, వీళ్ళ వాయిస్ ఓవర్స్ వస్తుంటాయి. ఆ వాయిస్ ఓవర్స్ పర్ఫెక్ట్గా ఒక అబ్బాయి చేస్తూ ఉంటాడు, గిరి అని మన ఆర్టిస్టే, అతను ఆ DVD ఆపరేట్ చేస్తుంటాడు. అంటే ఆ వాయిస్ ఓవర్స్ అయిపోగానే నేను మాట్లాడుతాను, నేను లైవ్ మాట్లాడుతూ ఉంటాను. అది నాకు ఒక టర్నింగ్ పాయింట్ అమ్మా నాకు. ఎందుకంటే ఇంతవరకు తెలుగులో కాదమ్మా, ఎవరు దేశంలో కూడా ఎవరు చేయలే 100 నిమిషాలు ఒక్క మనిషి చేయడం అనేది ఇంతవరకు చేయలే. నా అదృష్టం అది అలా ఉంది. సో 100 నిమిషాల అలెగ్జాండర్ 100 సార్లు ప్రదర్శితమయ్యే రోజు త్వరలోనే ఉండకేది. థ్యాంక్ యూ సో మచ్ జయప్రకాష్ గారు, మా షోకి వచ్చి మాతో మాట్లాడినందుకు థ్యాంక్ యూ అండి. గాడ్ బ్లెస్ యూ.